ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన హెచ్డబ్ల్యూ జీఆర్ఎల్ ఆధారంగా జోన్ వైజ్ కట్ ఆఫ్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జోన్ 1, జోన్ 2, జోన్ 3 కట్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన వీడియోస్ చూడనట్లయితే మన ఛానల్ వీడియోస్ లిస్ట్లో ఉంటాయి, చూడండి. ఈ వీడియోలో జోన్ 4 భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన కట్ ఆఫ్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అప్కమింగ్ గ్రూప్ 3, గ్రూప్ 2కి సంబంధించిన ఎకనామిక్ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. సో ఎవరైతే ఇప్పటివరకు చూడలేదో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మరొక వీడియో నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక జోన్ 4 భద్రాద్రికి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు వచ్చేసి మొత్తంగా 95 కలవు. 95లో 8 పోస్టులు వచ్చేసి పిహెచ్ కేటగిరీ కింద, మరొక 3 పోస్టులు వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ కింద ఉన్నాయి. ఈ 11 పోస్టులు మినహాయిస్తే 84 పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్ల వారిగా కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి జోన్ 4లో ఒక గ్రేడ్ 1 పోస్ట్ ఉంది. ఈ గ్రేడ్ 1 పోస్ట్ వచ్చేసి జోన్లో టాపర్ అయిన బీసీబీ క్యాండిడేట్కి అయితే రాబోతుంది. 219.424 ఇతని స్కోరు. 219.424గా ఇతని స్కోర్ ఉంది. ఇతని స్టేట్ ర్యాంక్ వచ్చేసి 6 అనమాట. ఓకేనా, ఇతనికి గ్రేడ్ 1 పోస్ట్ అయితే రాబోతుంది. నెక్స్ట్ ఓపెన్ జనరల్లో మొత్తంగా 16 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. 16 పోస్టులలో 10 ఒక దగ్గర, 5 ఒక దగ్గర, 1 ఒక దగ్గర ఉన్నాయి. 10లో 3 పోస్టులు ఒకసారి, ఒకటి 1/3 కింద రిజర్వ్ చేస్తారు. 10లో 3 వస్తాయి. అదేవిధంగా 5లో 1 వస్తాయి. మొత్తంగా 4 పోస్టులు అయితే ఉమెన్కి రిజర్వ్ చేయడం జరుగుతుంది 1/3 కింద. సో మిగిలిన 12 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్టయితే 198.795గా ఉంది. 198.795 ఉంటే 129 ర్యాంక్ అయితే కట్ అవుతుంది ఓపెన్ జనరల్లోని జనరల్ కేటగిరీ పోస్టులకు. అదేవిధంగా మిగిలిన 4 1/3 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్టయితే 194.283గా ఉంది. 220 ర్యాంక్ వరకు అయితే ఓపెన్ జనరల్లోని 1/3 ఉమెన్కి అయితే రాబోతుంది. 220 ర్యాంక్ వరకు. ఓకేనా. ఓపెన్ ఓన్లీ మెన్స్ పోస్టులు వచ్చేసి 11 ఉన్నాయి. ఓపెన్లో ఓన్లీ మెన్స్ పోస్టులు 11 ఉంటే 194.620గా ఉంది కట్ ఆఫ్ అనేది. 11 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది 194.620గా ఉంది. 215 ర్యాంక్ వరకు అయితే జాబ్ రాబోతుంది ఓన్లీ మెన్స్ కేటగిరీలో. ఓన్లీ ఉమెన్ కేటగిరీ ఉంది ఓపెన్లో. ఓకేనా, ఓపెన్లో ఓన్లీ ఉమెన్ కేటగిరీ పోస్టులు వచ్చేసి మొత్తంగా 6 ఉన్నాయి. 3 ఒక దగ్గర, 1 ఒక దగ్గర, 2 ఒక దగ్గర అయితే కనిపిస్తున్నాయి. టోటల్గా 6 ఉంటే 6 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే 189.685గా ఉంది. ఓన్లీ ఓపెన్ ఉమెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ 189.685గా ఉంది. 413 ర్యాంక్ వరకు అయితే కట్ అవుతుంది ఓన్లీ ఓపెన్ ఉమెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో జనరల్లో 3 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. జనరల్లో 3 వేకెన్సీస్ కనిపిస్తుంటే ఓన్లీ మెన్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో 3 వేకెన్సీస్లో 2 వేకెన్సీస్ అబ్బాయిలతో, 1 వేకెంట్ వచ్చేసి అమ్మాయితో ఫిల్ అవుతుంది. అంటే టాప్ 3లో ఒక అమ్మాయి ఉందన్నమాట. సో కట్ ఆఫ్ వచ్చేసి 188.805గా ఉంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది 188.805గా ఉంది. ఆమె సెకండ్ ర్యాంకులో ఉంది అనమాట. ఓకేనా, థర్డ్ ర్యాంకర్ అబ్బాయి ఉన్నాడు. సో ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఒక అమ్మాయి అయితే ఇంక్లూడ్ అయిపోయింది. 455 ర్యాంక్ వరకు అయితే ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది అయింది. ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్లో ఎటువంటి వేకెన్సీస్ లేవు. ఈడబ్ల్యూఎస్ మెన్స్లో ఓన్లీ మెన్స్ వచ్చేసి 4 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఓన్లీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 181.076 కట్ అయింది. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ 181.076 కట్ అయింది. 1128 ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ ఓన్లీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా బీసీఏ జనరల్లో 3, బీసీఏ ఉమెన్స్లో 3, బీసీఏ ఓన్లీ మెన్స్లో 3 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి క్లియర్గా. సో బీసీఏ జనరల్లో 1 ఒక దగ్గర, 2 ఒక దగ్గర ఉన్నాయి. టోటల్గా 3 ఉంటే కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి బీసీఏ జనరల్లో కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 191.268గా ఉంది. 191.268గా ఉంది. 342 వరకు అయితే కట్ అయింది బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్. ఈ 3 పోస్టులు కూడా అబ్బాయిలతోనే ఫిల్ అయ్యి ఎవరు కూడా అమ్మాయిలు జనరల్లో రాలేకపోయారు. నెక్స్ట్ బీసీఏ ఓన్లీ మెన్స్ కేటగిరీలో 3 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఓన్లీ మెన్స్ కేటగిరీ 3 వేకెన్సీస్ వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసి 186.493గా ఉంది. 186.493గా ఉంటే 612 ర్యాంక్ వరకు అయితే కట్ ఆఫ్ కాబోతుంది బీసీఏ ఓన్లీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది. నెక్స్ట్ బీసీఏ ఓన్లీ ఉమెన్స్ కేటగిరీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఒక దగ్గర, 2 ఒక దగ్గర ఉన్నాయి. కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి బీసీఏ ఉమెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 172.765గా ఉంది. 172.765గా ఉంది. 2420 ర్యాంక్ వరకు అయితే కట్ అయింది. 2420 ర్యాంక్ వరకు బీసీఏ ఉమెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే అవ్వడం జరిగింది జోన్ 4లో. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే బీసీబీ జనరల్లో 2 వేకెన్సీస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ 2 వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే 191.590గా ఉంది.
బీసీబీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత 191.590గా ఉంది. 333 ర్యాంకర్ వరకు అయితే జాబ్ రావడం జరిగింది బీసీబీ జనరల్లో. ఇద్దరు కూడా అబ్బాయిలతోనే ఫిల్ అయ్యాయి జనరల్లో, అమ్మాయిలు రాలేరు టాప్లో. బీసీబీ ఓన్లీ మెన్స్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మెన్స్ 3 వేకెన్సీకి సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే 188.750గా ఉంది. 188.750గా ఉంది. 466 ర్యాంక్ వరకు అయితే బీసీబీ ఓన్లీ మెన్స్లో కట్ అవ్వడం జరిగింది. ఓకేనా. బీసీబీ ఉమెన్స్లో ఓన్లీ ఉమెన్స్లో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 188.11గా ఉంది. 188.11గా ఉంటే 492 ర్యాంకర్ వరకు అయితే రావడం జరిగింది బీసీబీ ఉమెన్ జాబ్ అనేది. ఓకేనా. బీసీసీ జనరల్లో ఒక పోస్ట్ ఉంది. జనరల్లో ఒక పోస్టుకు సంబంధించి ఆ ఒక పోస్ట్ను ఫీమేల్ కొట్టింది. 154.299 స్కోర్ అనమాట. ఫీమేల్ 10,062 ర్యాంకర్ అమ్మాయి అయితే బీసీసీ జనరల్లో పోస్ట్ అయితే కొట్టడం జరిగింది. అదేవిధంగా బీసీసీ ఓన్లీ మెన్స్ ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్ను మేల్ ఆస్పిరెంట్ కొట్టాడు. 10,410 ర్యాంకర్ అతను. 153 జస్ట్ 1 మార్క్ డిఫరెన్స్లోనే 0.5 ఆర్ 6లో ఉన్నాడు అతను. సో అతను బీసీసీ మెన్స్లో కొట్టడం జరిగింది. 4,010 ర్యాంక్ అతను. బీసీసీ ఉమెన్స్లో ఎటువంటి పోస్టులు లేవు. మొత్తంగా బీసీసీలో 2 పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. జనరల్ ఒకటి, మెన్స్ ఒకటి. బీసీడీ జనరల్లో ఒకటి, బీసీడీ మెన్స్ ఓన్లీ మెన్స్ ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది క్లియర్గా చూడొచ్చు మీరు. బీసీడీ జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి 191.791గా ఉంది. 191.791గా ఉంది. 971గా ఉంది. 309 ర్యాంకర్ వరకు అయితే బీసీడీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయింది. ఈ 2 పోస్టులు కూడా అబ్బాయిలతోనే ఫిల్ అయ్యాయి. టాప్లో వాళ్ళే ఉన్నారు. బీసీడీ ఓన్లీ మెన్స్లో ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక పోస్ట్ వచ్చేసి 191.812 కట్ అయింది బీసీడీ మెన్స్లో. 323 ర్యాంకర్కి అయితే రావడం జరిగింది బీసీడీ మెన్స్ ఓన్లీ మెన్స్లో. బీసీడీ ఉమెన్స్ ఎటువంటి పోస్టులు లేవు, 0. నెక్స్ట్ బీసీఈ జనరల్లో ఒక పోస్ట్ ఉంది. ఈ జనరల్ ఒక పోస్ట్ను కూడా బీసీసీ లాగానే ఫీమేల్ కొట్టింది. 189.011 అన్నమాట. 442 ర్యాంకర్ అయిన ఫీమేల్ ఆస్పిరెంట్ బీసీఈ జనరల్లో పోస్ట్ కొట్టడం జరిగింది. టాప్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ బీసీఈ మేల్ ఒక పోస్ట్ ఉంది. బీసీఈ ఒక మేల్ ఒక పోస్టు 180 మార్క్స్కి అయితే కట్ అయింది. 1249 ర్యాంక్ వరకు రావడం జరిగింది. బీసీఈ ఓన్లీ మెన్స్ ఒక పోస్ట్ 1249 ర్యాంక్ అతనికి రావడం జరిగింది. నెక్స్ట్ బీసీఈ ఉమెన్స్ ఎటువంటి పోస్టులు లేవు. ఎస్సీ జనరల్లో మొత్తంగా 6 పోస్టులు ఉంటే 5 పోస్టులు పోగా ఒక పోస్ట్ ఉమెన్కు రిజర్వ్ అవుతుంది. అందులో మనకు చూసుకున్నట్లయితే 186.686 కట్ అయింది. ఎస్సీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత 186.686 కట్ అయింది. 593 ర్యాంక్ వరకు కట్ అయింది. ఇందులోనే ఒక ఫీమేల్ కూడా ఇంక్లూడ్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ మేల్ 5 ఉన్నాయి. ఓన్లీ మేల్ 5 ఉన్నాయి. ఎస్సీ మేల్లో 183.218 స్కోర్ కట్ అయింది. ఎస్సీ మేల్ వచ్చేసి 183.218 కట్ అయింది. 887 ర్యాంకర్ వరకు అయితే ఎస్సీ మేల్ కట్ అవ్వడం జరిగింది. ఎస్సీ ఓన్లీ ఉమెన్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ ఓన్లీ ఉమెన్స్ 2 వేకెన్సీస్ ఉంటే 184.55 కట్ అయింది. 184.55కి అయితే ఎస్సీ ఓన్లీ ఉమెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ అయింది. 2 వేకెన్సీస్ సంబంధించి ర్యాంక్ వచ్చేసి 762గా ఉంది. ఓకేనా. ఎస్టీ జనరల్లో 4+1 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఇందులో ఒక పోస్టు మనకు ఉమెన్కు రిజర్వ్ అవుతుంది. సో జనరల్లో ఉన్న 4 పోస్టులకు సంబంధించి 187.63 కట్ అయింది. 525 ర్యాంకర్ కట్ అయితే అందులోనే ఒక ఉమెన్కి అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. 184.48 అనే ఉమెన్ అయితే రావడం జరిగింది జనరల్లో ఒక పోస్ట్ కింద. ఓకేనా. ఈమె ర్యాంక్ వచ్చేసి 773గా ఉంది. సో ఉమెన్స్లో ఎటువంటి వేకెన్సీలు ఎస్టీ ఉమెన్స్లో కాబట్టి ఇక్కడ ఒక ఉమెన్ వచ్చేసింది జనరల్లోనే. నెక్స్ట్ ఎస్టీ ఓన్లీ మెన్స్ వేకెన్సీస్ వచ్చేసి మనకు కనిపిస్తున్నాయి 4. 185.439గా ఉంది. 185.439గా ఉంది. 691 ర్యాంక్ వరకు అయితే ఎస్టీ మేల్ ఓన్లీ మేల్ కట్ ఆఫ్ అనేది జరగడం జరిగింది జోన్ 4కు సంబంధించి. మిగిలిన పిహెచ్లో 8 వేకెన్సీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 3 వేకెన్సీస్ అయితే వదిలివేసి 84 వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ ఇదనమాట రిజర్వేషన్ల వారీగా. ఇది జోన్ 4 సంబంధించిన వేకెన్సీస్. చాలా ఓపికగా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకుంటూ వేకెన్సీస్ చూసుకుంటూ కట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టైం అనేది తీసుకుంటున్నాను, అది గమనించండి. ఓకేనా. ఒకేసారి చేయడం కుదరదు అన్ని జోన్ సంబంధించి కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. ఒక్కొక్క జోన్ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.